ఏమ్మా, నేను నిన్ను టచ్ కూడా చేయలేదు, ఎందుకు ఏడుస్తావు? నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, హ్యాపీ కదా? వదినా, వదినా, కావేరమ్మా, కావేరి, కావేరి, కావేరమ్మా, కావేరి, 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 నీకేం కాలేదు కదా? అయ్యా, కావేరి, ఊరుకో, ఏడోకు.
వాడు ఎక్కడున్నాడో బిల్డింగ్ అంతా సర్చ్ చేయండి. ఓకే మేడం. కావేరి, ఆ రాస్కెల్ నిన్నేం చేయలేదు కదా? ఏం చేయలేదయ్యా. మరి నువ్వేంటి ఇలా? నేనేం చెయ్యను. బొట్టు చెరుపుకో. గాజులు పగల కొట్టుకో. చీర చింపుకో అన్నాడయ్యా. అతను చెప్పింది చేయకపోతే చంపేస్తానన్నాడు. అందుకే నేనే మేడం, బిల్డింగ్ మొత్తం వెతికాం మేడం, ఎవరు లేరు మేడం. రాస్కెల్ పారిపోయి ఉంటాడు. ఎస్ఐ గారు, వాడెవడో మా మీద పగపట్టి కావాలనే ఇదంతా చేశాడు. మీరేం చేస్తారో తెలియదు. వాడిని 24 గంటల్లో కల్లా పట్టుకోండి, లేదంటే వాణ్ణి మేమే వెతికి పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. మిస్టర్ నిఖిల్, వాడు ట్రావెల్ చేసిన సీసీ ఫుటేజ్ జల్లెడ పట్టి 24 గంటల్లో వాడిని పట్టుకుంటాం. ఏమయ్యా, ఒక పెద్దయ్య నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తే అతన్ని కర్రతో తల మీద కొట్టాడు. ఆ పెద్దయ్యకి ఏమైందో ఏమో, ఒక్కసారి చూడండి అయ్యా. ఎవరతను కావేరి? ఆ పెద్దాయనకి కళ్ళు కనిపించవు. అడుక్కుని బతుకుతుంటాడు. నాకు తెలుసయ్యా. సిఐ గారు, అతనెవరో వెతకండి. ష్యూర్. నిఖిల్ బాబు, నేను కూడా వెళ్ళేసి వస్తాను.
కావేరి ఏమైందమ్మా? ఏంటి అవతారం? ఏంటి ఎవరు మాట్లాడరేంటి? అఖిల్, చెప్పమ్మా, ఏం జరిగింది? అఖిల్, ఏమైందిరా? అమ్మా, అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను. అఖిల్ రే, మోహన్, ఏం జరిగిందిరా? సారీ అమ్మా, నేను చెప్పలేను. రేయ్, చిన్నపిల్లోళ్ళ ఏడవకరా. జరిగిన ఘోరం దురదృష్టకరం. ఆ ఇంటితో ఏ సంబంధం లేని నాకే ఇంత బాధగా ఉంటే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఆ రాస్కెల్ ఎవడో గాని వాడిని చంపి నేను జైలుకెళ్తాను. ఆవేశపడకరా, కాస్త ఓపిక పట్టు. వాడు కిడ్నాప్ చేసిన 2 గంటలకే కావేరిని వదిలేశాడు. డబ్బు కూడా అడగలేదు. అసలు కావేరిని ఎందుకు టార్గెట్ చేయాలి? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన జీవితం నాశనం అయిందని అనుకోవాలని వాడు చాలా తెలివిగా బొట్టు, గాజులు, వాడొక ప్రొఫెషనల్ క్రిమినల్లా ఉన్నాడు. అంటే ఇదంతా ప్లాన్డ్గా జరిగింది మోహన్. ఎస్, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును. మీ బాస్ శత్రువులు కానీ కావేరి శత్రువులు కానీ చేసిన పక్కా స్కెచ్ ఇది. క్రిమినల్ సైకాలజీ చదివిన వాడిని. ఇలాంటి క్రిమినల్ కేసులు చాలా స్టడీ చేశాను. ఫస్ట్ పాయింట్, వాడు కిడ్నాప్ చేసింది కావేరిని లొంగ తీసుకోవడానికి కాదు. అంటే వాడి వెనకాల ఏదో మోటివ్ దాగుంది. పాయింట్ 2, కావేరి లైఫ్ నాశనం అవ్వాలని బొట్టు చెరిపేసి గాజులు పగలగొట్టించాడు. అంటే దానర్థం వాడు కావేరి కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్న మోటివ్ దాగుంది.
పాయింట్ 3, నీ భార్య కావేరిని వదిలేస్తున్నావని నీ బాస్కు ఫోన్ చేశాడు. అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటది? వాడు ఎందుకలా పారిపోయాడో, వాడి మనసులో ఏముందో అని వాడు దొరికితే కానీ ఆ ట్విస్ట్ ఏంటో తెలీదు. అంటే బాస్ శత్రువులు ఎవరో కావేరిని టార్గెట్ చేసి ఆ కుటుంబానికి హాని చేస్తున్నారు. అవును, నా పాయింటు అదే. అయినా ఇలాంటి విషయం మీడియాకి తెలిస్తే మీ బాస్ పరువు పోతుంది, ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి, ఇంకా ఏమైనా జరగచ్చు. ఇట్స్ అన్కండిషనల్ ఎమోషనల్ సిచ్యువేషన్. ఈ గొడవల్లో కావేరి జీవితం ఏమవుతుందో ఏమో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం, గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. హలో హలో, నమస్తే సుశీల గారు. నేను ఎస్టీవీ ఉమెన్ టుడే ప్రోగ్రాం హోస్ట్ సునీతను మాట్లాడుతున్నాను. మీ పెద్ద కోడలు కావేరీ ఇష్యూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ కిడ్నాప్ జరిగాక బిల్డింగ్లో ఏం జరిగిందో ఎవ్వరికీ క్లారిటీ లేదు. బయటొస్తున్న న్యూస్ని మీరు పెద్దగా పట్టించుకోనట్టున్నారు. అసలు ఫ్యాక్ట్ ఏంటి? హలో హలో, మేడం, ఆ క్రిమినల్ దొరికాడు. కావేరి జీవితాన్ని నాశనం చేశాను, నన్ను శిక్షించండి అని లొంగిపోయాడు.